నమస్కారం. హెల్త్ జోన్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనం జుట్టు అంటే హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ సమస్య గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం, మేల్ ఫీమేల్ అలాగే చిన్నపిల్లల్లో కూడా చాలా వరకు హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. అబ్బాయిల్లో అయితే ఎక్కువగా కూడా ఎర్లీ ఏజ్లోనే బట్టతల వస్తూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? సో మరి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, వీటి గురించి ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. వీటి గురించి పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సానియా రియాజ్ గారు, డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్, బ్రైట్ ల్యాండ్స్ స్కిన్ హెయిర్ అలాగే లేజర్ క్లినిక్, షేక్పేట్. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. హలో అండి, నమస్తే. సో ఈ రోజుల్లో జనరల్గా టీనేజ్ వాళ్ళనే కాదు అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సరే ఉండే మెయిన్ కన్సర్న్ హెయిర్ ఫాల్. సో ఒక 60 years వచ్చినా మాకు హెయిర్ ఊడిపోతుంది అని బాధపడే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. చిన్న పిల్లల్లో కూడా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. అసలు ఈ హెయిర్ ఫాల్ అనేది ఎందుకు వస్తుంది? మెయిన్ రీజన్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు? ప్రైమరీగా హెయిర్ ఫాల్, ద రీజన్ ఫర్ హెయిర్ ఫాల్ అంటే ఫస్ట్ న్యూట్రిషన్ పార్ట్ చెక్ చేసుకోవాలండి. ఓకే, అది ఏ ఏజ్లో అయినా సరే. అది పిల్లల్లో, వాస్తవంగా పిల్లల్లో ఇంకెక్కువ. జనరలీ ఈ మధ్యలో 7-8 years వాళ్ళు కూడా వచ్చి క్లినిక్కి మా పాపకి హెయిర్ ఫాల్ అవుతుంది, ఎగ్జామ్స్ అప్పుడు ఎక్కువ అవుతుంది. ఓకే, మెయిన్లీ స్ట్రెస్ అనేది చిన్నపిల్లల్లో పక్కన పెడితే న్యూట్రిషన్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ టు కరెక్ట్. లైక్ ఈ మధ్య కాలంలో పిల్లలు చాలా జంక్ ఫుడ్కి అలవాటు పడి ఉన్నారు. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ పక్కన పెట్టేసి చాలా షుగరీ ఫుడ్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్లో ల్యాండప్ అయిపోయి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. సో అండ్ జనరల్గా చూసుకుంటే హెయిర్ ఫాల్లో ఏమైనా టైప్స్ ఉంటాయా? ఉంటాయండి. హెయిర్ ఫాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఓకే. ఆండ్రోజెనిక్ అలోపేషియా అని చెప్పి, లైక్ వీ కాల్ ఇట్ అస్ మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్, బట్టతల. మేల్స్లో మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటాము. ఫీమేల్లో మిడిల్ పార్టిషన్ కొంచెం స్పేసింగ్ ఎక్కువ అయిపోతుంటే ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటాము. క్రానిక్ టీలోజెనెఫియల్ ఎఫ్లూయం అంటే ఇట్ ఈస్ సివియర్ హెయిర్ ఫాల్. థిన్నింగ్ ఏమి ఉండదు, మనకు పలచబడడం ఏమి ఉండదు, బట్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ హెయిర్ ఫాల్. దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ ఫాల్. ఆ టైప్ని బట్టి కరెక్షన్స్ కూడా అలానే ఉంటాయండి. ఓకే. సో అయితే హెయిర్ ఫాల్ అనేది మేల్లో ఒకలాగా ఫీమేల్లో ఒకలా ఉంటుందా? మనం రెండింటిని ఈక్వల్గా చూసుకోవచ్చు అంటారు? వెన్ ఇట్ కమ్స్ టు మేల్ ఆర్ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్, మెయిన్లీ ఇక్కడ ఇప్పుడు కిడ్స్కి చెప్పుకున్నట్టు న్యూట్రిషన్ పార్ట్ కరెక్ట్ చేసుకోవాలి అని ఎలా చెప్పామో, వీ హ్యావ్ టు స్టార్ట్ కరెక్ట్. ఐ మీన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు జెనెటిక్స్. ఆండ్రోజెనిక్ అలోపేషియా కానీ ఫీమేల్ ఆర్ మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఆర్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ జెనెటిక్స్ వేర్ న్యూట్రిషన్ ఇస్ నాట్ ఇన్వాల్వ్డ్. అసలు దీంట్లో రోల్ ఆఫ్ న్యూట్రిషన్ చాలా తక్కువ. హూ హ్యావ్ జెనెటిక్ హిస్టరీ ఆఫ్ హెయిర్ ఫాల్, బట్టతల ఎవరి ఫ్యామిలీలో పేరెంట్స్లో ఎవరికైనా ఉంటే వాళ్ళకు క్యారీ ఆన్ అవుతుంది. జనరలీ పేషెంట్స్ వచ్చి చెప్తుంటారు మనకు, లైక్ మా ఫాదర్కి 40 yearsలో 50 yearsలో వచ్చింది మేడం, నాకు 20 years, నాకు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోయింది. జనరేషన్ గ్యాప్, వాళ్ళు తీసుకున్న ఫుడ్ వేరే, స్ట్రెస్ ఇస్ డిఫరెంట్, యువర్ స్ట్రెస్, యువర్ న్యూట్రిషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మెయిన్లీ. దానివల్ల ఏంటంటే ఈ ప్రోగ్రెషన్ ఫాస్ట్గా అయ్యి మీకు ఇన్ ద ఎర్లీ ఏజ్ ఓన్లీ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు జెనెటికల్గా వస్తుందని చెప్పి మీరు చెప్పారు కాబట్టి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఏమైనా ముందు జాగ్రత్తలు తీసుకునే ఛాన్స్ ఉందా? అవునండి. లైక్ నౌ మీకు తెలుసు, మీ పేరెంట్స్లో ఎవరో ఒక్కరికో ప్యాటర్న్ హెయిర్ లాస్ ఉంది, ఆండ్రోజెనిక్ అలోపేషియా ఉంది అన్నప్పుడు, మీకు టీనేజ్లో కానీ ఎర్లీ 20sలో మీకు హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు పట్టించుకోకుండా జనరల్లీ ఏం చేస్తామంటే అవే తగ్గిపోతాయిలే, లేకపోతే హోమ్ రెమెడీస్ ఏదో ఒకటి, ఆయిల్స్ అని చెప్పి రకరకాలైన ప్రిపరేషన్స్ ఇంట్లో చేసుకొని అలోవెరా జెల్స్ అని ఇవన్నీ పెట్టుకుంటుంటారు. దాంతో మనకు సూట్ అయితే వెళ్ళను కూడా, సూట్ అవ్వకపోతే రియాక్షన్ లాగా వచ్చి ఇంకెక్కువ హెయిర్ ఫాల్ అయిపోయింది. అంటే జనరల్లీ యూట్యూబ్లో మనం వేరే డిఫరెంట్ వీడియోస్ చూస్తూ హోమ్ రెమెడీస్ లాగా పెట్టుకుంటుంటాము. దానికి బదులు వితౌట్ వేస్టింగ్ టైం, వెన్ యూ హ్యావ్ అ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బాల్డ్నెస్ ఆర్ థిన్నింగ్, మీరు అట్ ది ఎర్లియర్ స్టేజ్ ఓన్లీ డర్మటాలజిస్ట్కి వెళ్ళి అప్రోచ్ అయితే దే విల్ స్టార్ట్ ఆఫ్ విత్ బేసిక్ మెడికేషన్స్ లైక్ మల్టీవిటమిన్స్ ఇవ్వడం కానీ, ఇమ్మీడియట్గా మనకి హెయిర్ ఫాల్ అరెస్ట్ చేయడానికి ఏమేమి సప్లిమెంట్స్ కావాలో ఓరల్గా, టాపికల్గా డిఫరెంట్ ప్రిపరేషన్స్ ఉంటాయి. దానికి సంబంధించి ఏమేమి పెట్టాలో అవి చూసుకుంటే డెఫినెట్లీ మీకు ఇన్ ద ఎర్లీ స్టేజ్ ఓన్లీ మీకు హెయిర్ ఫాల్ అయినా సరే, థిన్నింగ్ అయినా సరే కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్స్ వాడినా ఏం చేయినా జాగ్రత్త పడతాం, అమ్మో పడుతుందో లేదో అని. రైట్.
బట్ హెయిర్ అనేసరికి అంత జాగ్రత్త తీసుకోరు, డైరెక్ట్గా వాడేస్తారు. మన హోమ్ రెమెడీస్ కూడా చాలా చూస్తాం, లెమన్ పెడుతూ ఉంటారు, అలోవెరా పెడుతూ ఉంటారు, ఇంకా డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటారు. ఆ రిజల్ట్ అది అప్పుడు చూపించకపోయినా తర్వాత చూపించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది తెలియకుండా మనం ఇలా స్కాల్ప్కి అప్లై చేయడం వల్ల ఏమైనా లాస్ ఉంటుందంటారా హెయిర్? ఇట్ ఆల్ డిపెండ్స్ మీ బాడీ ఎలా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనేది. ఓకే, రియాక్షన్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది మనకు. అది మనకు సూట్ అయితే టు అన్ ఎక్స్టెంట్ వెల్ అండ్ గుడ్, ఆ సూట్ అయింది. వెన్ ఇట్ ఈస్ రియాక్టింగ్ ఆర్ ఇట్ ఈస్ నాట్, యూ ఆర్ అలర్జిక్, మీ సో అండ్ సో మీ బాడీ ఆర్ స్కిన్ ఆర్ హెయిర్ టైప్ దానికి అలర్జీ డెవలప్ చేసే కెపాసిటీ ఉందంటే డెఫినెట్లీ యూ విల్ డెవలప్ రియాక్షన్స్ టు దట్, అండ్ డెఫినెట్లీ ఉన్న ప్రాబ్లం కాస్త ఎక్కువ అయిపోతుంది. మేడం, అయితే స్కిన్కి టైప్స్ ఉంటాయి కదా, మనం ఆయిలీ స్కిన్ అని, డ్రై స్కిన్ అని, కాంబినేషన్ స్కిన్ అని, నార్మల్ అని చెప్తూ ఉంటాం. అలా స్కాల్ప్కి కూడా ఏమైనా టైప్స్ ఉంటాయా? స్కాల్ప్ అంటే ఇప్పుడు డ్రై స్కిన్ ఆయిలీ స్కిన్ ఎలాంటిదో స్కాల్ప్ లో కూడా మనకు డ్రై స్కాల్ప్, స్కేలీ స్కాల్ప్స్ అని చెప్పి, డాండ్రఫ్ ఎక్కువ ఆయిలీ ఉంటే డాండ్రఫ్ వచ్చింది మనకు. సో డ్రై స్కాల్ప్స్, ఆయిలీ స్కాల్ప్స్ అని ఉంటాయి. దానికి ఆ డ్రై స్కాల్ప్ కండిషన్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. దాంట్లో ఎక్కువ డ్రైనెస్ ఉండడం వల్ల మనకు ఇప్పుడు బాడీకి ఎగ్జిమాస్ ఎలా వస్తాయో స్కాల్ప్ కి కూడా అలాంటివే, లైక్ సెబోరిక్ డర్మటైటిస్ అని, లేకపోతే సోరియాటిక్ కండిషన్స్ లాగా వస్తాయి. కమింగ్ టు ఆయిలీ, ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ అంటే ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే స్కాల్ప్స్ ఉంటే వాళ్ళకు ఏంటి పిటీరియాసిస్, క్యాపిటిస్, ఇవన్నీ దిస్ ఆర్ డిఫరెంట్ కండిషన్స్ ఆఫ్ స్కాల్ప్ వేర్ ఇది డ్రై అన్నట్టు కాదు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద మెయింటెనెన్స్, మనం ఎలా మెయింటైన్ చేసుకుంటాం అనేది మన కండిషన్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో మనకి స్కిన్ ఆయిలీ ఉంది కాబట్టి హెయిర్ కూడా ఆయిలీ అని చెప్పి అనుకోవడానికి లేదు. సో అది కూడా వేరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. డిఫరెంట్ ఉంటాయి. ఇట్ జస్ట్ బికాజ్ అలా ఏం లేదు. ఓన్లీ ఏంటంటే మీరు ఇఫ్ యూ హ్యావ్ డ్రై స్కాల్ప్, మేక్ షూర్ మీరు ఎలా స్కిన్కి మాయిశ్చరైజ్ పెట్టి దానికి కండిషన్ పెడుతున్నారో, సిమిలర్లీ హౌ యు ఆర్ మెయింటైనింగ్ ద స్కిన్, మీకు స్కాల్ప్లో కూడా షాంపూ తర్వాత ఖచ్చితంగా కండిషనర్ పెట్టి దానికి ఒక లస్టర్ ఇచ్చినట్టు కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, స్కిన్కి ఎలా అయితే మనకి మాయిశ్చరైజేషన్ అవసరమో అట్ ద సేమ్ టైం స్కాల్ప్కి కూడా అవసరం. ఓకే, చాలా మంది హెయిర్ విషయంలో ఎంత కేర్ తీసుకోరు. ఆయిల్స్ అవ్వనివ్వండి, షాంపూ ఏదో ఒకటి వాడేస్తారు మార్కెట్లో దొరికింది. సో అది మనకి పడుతుందా పడట్లేదా అన్నది చెక్ చేసుకోరు. సో ఇది వెంటనే రియాక్షన్ చూపిస్తుందా, లాంగ్ టైంలో దీని యొక్క రిజల్ట్ ఉంటుందంటారు? ఇమీడియట్ చేంజ్ అనేది మనకు పడకపోతే, ఈ ఫలానా షాంపూ కానీ కండిషనర్ కానీ పడట్లేదు అంటే ఫస్ట్ చేంజ్ వాట్ యూ విల్ అబ్జర్వ్ ఇన్ ద స్కాల్ప్ ఇస్ మీకు హెయిర్లో టెక్స్చర్ చేంజ్ అయిపోయింది, మీకు డ్రైనెస్ కానీ రఫ్నెస్, ఫ్రిజీనెస్ ఉంటుంది. దట్ ఈస్ అన్ ఇండికేషన్, బేసిక్ ఇండికేషన్ దట్ ఇది మీకు సూట్ అవ్వలేదేమో అని ఇండికేషన్. రాను రాను ఏ షాంపూ ఏ కండిషనర్ మనకు ఫస్ట్ అటెంప్ట్లో మనకు రియాక్షన్ అనేది ఉండదు. మినిమం యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ఫర్ 1 to 2 months, దెన్ యూ విల్ అండర్స్టాండ్. ఓకే, సో బట్టతల వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? వాళ్ళకి అక్కడ హెయిర్ లాస్ అవుతుంది, ఇంకా స్టార్ట్ అయ్యింది, అప్పుడప్పుడే పూర్తిగా రాలేదు, అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? మీ బట్టదల స్టార్ట్ అయిన ఫస్ట్ స్టేజ్ హెయిర్ ఫాల్ అండ్ థిన్నింగ్ ఉంటుంది, పల్చబడడం. ఫస్ట్ మనకు హెయిర్ పల్చిపడుతున్నట్టు క్లియర్ ఇండికేషన్ ఉంటుంది, స్పేసింగ్ ఎక్కువ ఉంటుంది మనకు. అలాంటప్పుడు మీరు ఎంత ఫాస్ట్గా దానికి గమనించి మీరు అప్రోచ్ అవుతారో అంత బేసికలీ ప్రాబ్లం ఎంత సివియర్గా ఉందో దాన్ని బట్టి వీ విల్ హ్యావ్ ట్రీట్మెంట్స్ లైక్ మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్. మైల్డ్ స్టేజెస్లో మీరు అప్రోచ్ అయితే మీకు ఓన్లీ సప్లిమెంట్స్, ఓరల్ సప్లిమెంట్స్ లైక్ మల్టీవిటమిన్ ఫర్ హెయిర్కి సంబంధించి సెపరేట్ విటమిన్ సప్లిమెంట్స్ ఉంటాయి. అవి మల్టీవిటమిన్స్ అండ్ సమ్ హెయిర్ పెప్టైడ్ బేస్డ్ లోషన్స్ విచ్ ఆర్ వెరీ సేఫ్, విచ్ ఆర్ వెరీ సూటబుల్ ఫర్ స్కిన్, ఐ మీన్ వాళ్ళ స్కాల్ప్ కండిషన్ని చూసి ఎగ్జామిన్ చేసి ఇస్తాము. ఆ స్టేజ్లో దానికి కంట్రోల్ చేయొచ్చు. వెన్ యూఆర్ మైల్డ్ టు మోడరేట్ స్టేజ్లో ఉన్నప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి లైక్ మినాక్సిడిల్. అంటే మినాక్సిడిల్ ఇస్ అ కాంపోనెంట్ వేర్ థిన్నింగ్కి బాగా పనిచేసింది. సో దానికి సంబంధించి అలాంటి మాలిక్యూల్స్ పర్సంటేజెస్ ఉంటాయి దాంట్లో, స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్ 2% అలా ఉన్నట్టు. మీరు ఏ స్టేజ్లో ఉన్నారో గమనించుకొని ఎగ్జామిన్ చేసి డాక్టర్ విల్ ప్రిస్క్రైబ్ యూ ద పర్టిక్యులర్ పర్సంటేజ్ వాట్ యువర్ హెయిర్ రిక్వైర్స్. బట్టతల వచ్చినప్పుడు చాలామంది థిన్నింగ్ అవుతుంది అని గమనించరు. పూర్తిగా హెయిర్ లాస్ అయిపోయాక సో మాకు ఇలా పూర్తిగా హెయిర్ లాస్ అయిపోయింది, ఇప్పుడు మేము ఏం చేయించుకోవాలి, మేము హెయిర్ ఇంప్లాంటేషన్ కోసం వెళ్తున్నాం అని చెప్పి చాలా అంటారు. సో ఆ ప్రాసెస్ అనేది చాలా హెవీగా ఉంటుంది కాబట్టి మీరేం సజెస్ట్ చేస్తారు? ఏ స్టేజ్లో మిమ్మల్ని సంప్రదిస్తే బెస్ట్ అంటారు? ఎర్లీ స్టేజెస్ ఆఫ్ హెయిర్ లాస్, హెయిర్ ఫాల్ అవుతుంది and early stages of hair fall is the best stage where you approach. Instead of trying home remedies, different preparations at home, kani oils kani
ట్రై చేసి 1-2 మంత్స్ ఇంకా టైం ఇచ్చి ఇంకా హెయిర్ ఫాల్ కాస్త ఎక్కువ చేయించుకొని అప్పుడు అప్రోచ్ అవ్వడం కంటే ఇమ్మీడియట్గా హెయిర్ ఫాల్ మీకు గమనించారు, ఒక 1 మంత్ నుంచి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, ఏజ్ చేసినా కంట్రోల్ అవ్వట్లేదు, అలాంటప్పుడు మీరు అప్రోచ్ అయితే డాక్టర్కి, డర్మటాలజిస్ట్కి, షీ విల్ ఆర్ హీ విల్ బీ ద రైట్ పర్సన్ టు హెల్ప్ యూ అవుట్. ఓకే. సో చాలాసార్లు మనం చూస్తే హెయిర్ లాస్కి హెల్త్ కండిషన్ కూడా ఇంపార్టెంట్ అంటారు. ఇప్పుడు మనకి ఏదైనా హెల్త్ బాగోకపోయినా మనం ఏదైనా మెడికేషన్ తీసుకుంటున్నా కూడా హెయిర్ లాస్ అవుతుంది. సో ఇలాంటి ఎగ్జంప్షన్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా హెయిర్ లాస్? డెఫినెట్లీ ఉంటాయండి. లైక్ హార్మోనల్ చేంజెస్, హార్మోన్స్ లైక్ థైరాయిడ్ ఇష్యూస్ ఎవరికైనా ఉంటే వాళ్ళకు డెఫినెట్లీ దే విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ స్కిన్ అండ్ హెయిర్, డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఇంకోటి పీసీఓస్ ఉన్న వాళ్ళకు కూడా జనరలీ ఫీమేల్స్లో PCOS ఉన్న కండిషన్ వాళ్ళకు కూడా దే విల్ హ్యావ్ హెయిర్ లాస్. సో దీస్ హార్మోనల్ ఇష్యూస్ విల్ హ్యావ్ హెయిర్ ఫాల్ అండ్ థిన్నింగ్ అండ్ ఆండ్రోజెనిక్ అలోపేషియా కండిషన్స్. అండ్ అలాగే మనం ఫీమేల్లో కూడా చూస్తూ ఉంటాం ఫోర్ హెడ్ ఎక్కువ ఉండడం అండ్ సెంటర్ లైన్ పల్చబడిపోయి చాలా స్పేస్ ఎక్కువ కనిపిస్తుంది. ఇలాంటి వారు ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఫస్ట్ మనం చేయాల్సింది ఫీమేల్స్ వచ్చేసరికి ప్యాటర్న్ హెయిర్ లాస్ అనేది కొంచెం రేర్, అంటే కంపేర్డ్ టు మేల్స్ ఇట్ ఈస్ నాట్ వెరీ కామన్ ఇన్ ఫీమేల్స్. ప్యాటర్న్ హెయిర్ లాస్ స్టార్ట్ అయిన వెంటనే మనం ఏం చేయాలంటే సర్టెన్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, థైరాయిడ్ ప్రొఫైల్స్ అని చెప్పి వాళ్ళ హెల్త్ కండిషన్స్, న్యూట్రిషన్ వాల్యూస్ ఇవన్నీ చెక్ చేసుకొని ఆ ఇన్వెస్టిగేషన్ చేయించుకుని ఆ వాల్యూస్ని బట్టి వీ విల్ స్టార్ట్ ద ట్రీట్మెంట్. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఉందా లేదా, లేకపోతే ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఉంటే హౌ ఇట్ హ్యాస్ టు బి ప్రొసీడ్. లేదు మనకు మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా లైక్ ఓరల్ ఆర్ టాపికల్ మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇఫ్ యూ డోంట్ ఫైండ్ మచ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, మీకు ఆల్మోస్ట్ 1-2 మంత్స్ తర్వాత కూడా యూ డోంట్ సీ అట్లీస్ట్ 50% ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ 2 months, దెన్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు స్టార్ట్ taking treatments like PRPs అని చెప్పి, growth factors అని, to control and to arrest the hair fall and to boost up the hair growth in the thinned out area. అవి అలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే మీకు విదిన్ నో టైమ్ యూ విల్ బి వెరీ హ్యాపీ. సో హెయిర్ వాష్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. మేల్ అవ్వనివ్వండి, ఫిమేల్ అవ్వనివ్వండి, హెయిర్ వాష్ అనే కానీ వీక్లీ వన్స్ అట్లా చేస్తూ ఉంటారు. సో మన హెయిర్ టైప్ కూడా హెయిర్ వాష్ అనేది ఉంటుంది. షాంపూ కూడా మనం చాలా పర్టికులర్గా ఉండాలి. సో ఏ టైప్ ఆఫ్ షాంపూస్ ప్రిఫర్ చేస్తే మంచిది, హెయిర్ వాష్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఫస్ట్ హెయిర్ వాష్ గురించి మాట్లాడుకుందాం. హెయిర్ వాష్ అది డ్రై స్కాల్ప్ అయినా, ఆయిలీ స్కాల్ప్ అయినా, నార్మల్ స్కాల్ప్ కండిషన్స్ అయినా మ్యాండేటరీ వీక్లీ ట్వైస్ హెయిర్ వాష్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. అండ్ కమింగ్ టు దిస్ హెయిర్ టైప్, డ్రై హెయిర్ వాళ్ళు మీరు కండిషనింగ్ షాంపూస్ అండ్ కండిషనర్స్ ఆఫ్టర్ ద హెయిర్ వాష్ లీవ్ ఆన్ సిరమ్స్ ఉంటాయి మనకు, అలాంటి హెయిర్ సిరమ్స్ వాడుకుంటే మీకు ఫ్రిజీనెస్ తగ్గి డ్రైనెస్ కంట్రోల్ అయ్యి టెక్స్చర్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. ఆయిలీ స్కాల్ప్ వాళ్ళు మీరు ఏదైనా వాడండి, బేసికలీ ఎక్కువ సిబిషియస్ యాక్టివిటీ ఉంటే లైక్ ఆయిల్ ప్రొడక్షన్ ఉంటే మనకు దే ఆర్ మోర్ ప్రోన్ టు డాండ్రఫ్ ఇష్యూస్. అలాంటి వాళ్ళు యాంటీ ఫంగల్ షాంపూస్ కానీ అలాంటి బేసికలీ లెస్ కండిషనింగ్ షాంపూస్ అండ్ మోర్ యాంటీఫంగల్ బేస్డ్ షాంపూస్ ఈ కాంపోజిషన్స్ వాడుకుంటే వాళ్ళకి మేలు. అంటే మేడం ఎలా తెలుసుకోవచ్చు మన స్కాల్ప్ టైప్ ఏంటి అనేది, ఎవరికి వాళ్ళు తెలుసుకోవచ్చా? డాక్టర్ దగ్గరికి వెళ్తే దే విల్ ఎగ్జామిన్ ద స్కాల్ప్, అంటే మీ స్కాల్ప్ కండిషన్ని బట్టి వాళ్ళు చెప్తారు మీది ఏ టైప్ స్కాల్ప్, ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ద కేర్ యూ హ్యావ్ టు టేక్, వాట్ ఈస్ ద ప్రికాషన్స్, దానికి ఎలా ఇది చేసుకోవాలి. మా హెయిర్ చాలా డ్రైగా ఉంది, ఫ్రిజీగా ఉంది, మాకు నచ్చట్లేదు అంటూ ఉంటారు. సో వాళ్ళు కొంచెం పార్లర్కి వెళ్ళి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటారు. అవి కొంతమందికి సెట్ అవుతాయి, కొంతమందికి సెట్ అవ్వవు. సో డర్మటాలజిస్ట్ని, కాస్మెటాలజిస్ట్ని కలవాల్సిన అవసరం చాలా ఉంటుంది. సో మీరేం చెప్తారు, బయట ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకునే కన్నా మిమ్మల్ని సంప్రదిస్తే ఎంతవరకు వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయంటారు? పార్లర్లో తీసుకునే ట్రీట్మెంట్స్ మంత్లీ వన్స్ లైక్ హెయిర్ స్పాస్, డ్రై స్కాల్ప్ కానీ డ్రై హెయిర్ కండిషన్స్ ఉన్న వాళ్ళు మంత్లీ వన్స్ హెయిర్ స్పా లాంటివి తీసుకొని, హెయిర్ స్పాస్ ఆర్ నథింగ్ బట్ మళ్ళీ కండిషనింగ్ క్రీమ్స్ ఇవన్నీ పెట్టి మసాజ్ చేసి కొంచెం స్టీమ్ ఇచ్చి అలాంటివే ఉంటాయి. సో వన్స్ ఇన్ అ వైల్ ఇస్ నాట్ అ ప్రాబ్లమ్ అండి, దట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ దేర్ హెయిర్ టైప్స్. కమింగ్ టు డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్, వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ ఫస్ట్లీ అప్రోచ్ ద ప్రాబ్లం. మీ ప్రాబ్లం ఏంటి, ఎలా ఉంది కండిషన్ని బట్టి మీకు ఏ ప్రోడక్ట్ సూటబుల్ అనేది చెప్తారు మీకు.
అండ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఇస్ ఆల్సో డిఫరెంట్. ఇంకా సో దానికి బట్టి మీ స్కాల్ప్ కండిషన్, మీ హెయిర్ టైప్ని బట్టి మీకు ఇలాంటివి ప్రోడక్ట్స్, ఈ ప్రోడక్ట్స్ సూట్ అయ్యింది, ఈ ప్రోడక్ట్స్కి వెళ్ళకండి, అవి ఎక్కువ డ్రై చేస్తాయి, ఇవి కండిషనింగ్ ప్రోడక్ట్స్, ఇవి వాడుకుంటూ ఉండండి అని చెప్పి మీ ఎగ్జామిన్ చేసి మీకు ప్రోడక్ట్స్ చెప్తారు. దాన్ని బట్టి యూ హ్యావ్ ఆల్ మెడికేటెడ్ ప్రోడక్ట్స్ విచ్ ఆర్, ఇప్పుడు కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ఓవర్ ద కౌంటర్ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయో అలానే యూ విల్ హ్యావ్ ద సిమిలర్ ప్రోడక్ట్స్ ఇన్ మెడికేటెడ్ ప్రిపరేషన్స్. సో సేఫ్టీగా మీరు డర్మటాలజిస్ట్ని అప్రోచ్ అయ్యి అలాంటి ప్రోడక్ట్స్ తీసుకుంటే మీరు ఎప్పటికీ ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ అండ్ యూ ఆర్ అవుట్ ఆఫ్ ద డేంజర్ జోన్. ఓకే, అంటే మేడం బయట అందరూ ఆలోచించేది మనకి బడ్జెట్లో రావు. సో డర్మటాలజీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక బడ్జెట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, అన్నీ వాడాల్సి వస్తుంది, అండ్ మనం ఎవ్రీ మంత్ ఇలా వాడలేము. సో మార్కెట్లో దొరికేవైతే బెస్ట్ కదా అని అవి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇలా ఫైనాన్షియల్గా చూసుకుంటున్నప్పుడు మీరు ఏం చెప్తారు? ఫార్మసీయే బెస్ట్ అంటారా, మార్కెట్లో ఉండే బెస్ట్? అది ఒక మిత్ అంటాను, బికాస్ మీరు ఓవర్ ద కౌంటర్ దగ్గరికి వెళ్ళి అవి తీసుకొని మీకు నాలెడ్జ్ లేనివి, అది ర్యాండమ్గా ఏదో అడ్వర్టైజ్మెంట్ చూసో లేకపోతే గూగుల్ చేసి యూట్యూబ్లో చూసి అవి సెలెక్ట్ చేసుకొని మీరు ట్రై చేసి అది సూట్ అవుతాయా అవ్వవా అని ర్యాండమ్గా అలా పిక్ చేసుకొని యూజ్ చేసుకోవడం కంటే ఇట్ ఈస్ మోర్ సెన్సిబుల్ దట్ యూ విజిట్ యువర్ డర్మటాలజిస్ట్, టాక్ టు హర్ ఆర్ హిమ్, టేక్ హర్ అడ్వైస్ అండ్ దెన్ స్టార్ట్ ద ప్రోడక్ట్స్ విచ్ ఇస్ బెస్ట్ సూటబుల్ ఫర్ యూ. ఫైనాన్షియల్గా మాట్లాడుకుంటే I don't think so. It is very costly. Okay. It is అంటే పబ్లిక్ అవగాహన లేదు బయట. Basically they think it is costly but actually it is more reasonable according to me. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి హెయిర్ ఫాల్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అంటారు? స్కిన్కి ఎంత ప్రభావం చూపిస్తుందో హెయిర్కి కూడా అంతే అండి. ఇప్పుడు మనం సరిగ్గా ఒక్క రోజు 2 రోజులు మనకు స్ట్రెస్ అవుట్ ఉండి లేకపోతే నిద్ర సరిగ్గా లేకపోతేనే ఫేస్ అంతా చేంజ్ అయిపోయిందని చాలా మంది అంటారు. నా ఫేస్ డల్ అయిపోయింది మేడం, నాకు ఆ టెండెన్సీ ఉంది. సిమిలర్లీ టు ద హెయిర్ ఆల్సో, హౌ మచ్ స్ట్రెస్ యూ టేక్ ఇట్ లీడ్స్ టు దట్ హెయిర్ ఫాల్, దట్ అమౌంట్ ఆఫ్ హెయిర్ ఫాల్. సో అది స్ట్రెస్ అయినా అనుకోండి, లైఫ్ స్టైల్ చేంజెస్ అయినా అనుకోండి, లాస్ ఆఫ్ న్యూట్రిషన్ కానీ ఏదైనా అనుకోండి, deficiencies, any vitamins, whatever, will have equal impact on the hair as well. Okay. So ట్రీట్మెంట్కి వచ్చేసరికి స్కిన్ అయినా హెయిర్ అయినా లేజర్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా ఉన్నాయి. కానీ లేజర్ అంటే అమ్మో చేయించుకోవచ్చో లేదో, ఆ రేస్ ఏమైనా మనకి ఎఫెక్ట్ చూపించి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని ఒక మిత్ అయితే ఉంది. సో ఈ లేజర్ ట్రీట్మెంట్స్ కోసం మీరు ఏం చెప్తారు? అంత భయపడాల్సిన అవసరం ఉందా? నన్ను అడిగితే ఇట్ ఈస్ నాట్ సో డేంజరస్ ఆర్ కానీ ఇట్ ఈస్ వెరీ సేఫ్. Okay, they are patients, they are people who take laser treatments over the years. The famous VIPs అనుకోండి, లేకపోతే ప్రతి ఒక్కరు ఇప్పుడు పార్లర్ ట్రీట్మెంట్స్ ఆర్ నథింగ్ బట్ యూ జస్ట్ మసాజ్ సర్టన్ క్రీమ్స్ అండ్ లీవ్ ఇట్ ఆఫ్. బట్ లేజర్ ఇస్ సంథింగ్ మీకు స్కిన్ లేయర్స్లో లోపలికి వెళ్ళి దాన్ని ట్రీట్ చేస్తుంది లోపల నుంచి. వాట్ ఎవర్ లేజర్ ఇస్ దేర్, రేడియేషన్ అయితే ఉండదండి దేంట్లో, అసలు ఉండదు. సో ఆ యాంగిల్ నుంచి చూసుకుంటే వీఆర్ వెరీ సేఫ్. సో వాట్ ఎవర్ లేజర్ వీ డూ రిలేటెడ్ టు స్కిన్ ఆర్ హెయిర్, ఇట్ ఈస్ ఓన్లీ రీచింగ్ ద లాస్ట్ లేయర్ ఆఫ్ ద స్కిన్. డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్ ఉంటాయి, దాంట్లో లాస్ట్ లేయర్ ఆఫ్ ద స్కిన్లో రీచ్ అయ్యి అక్కడ వరకే ఉంటుంది. దాని ఇంపాక్ట్ నైదర్ ఆన్ ద మజిల్ ఆర్ ద ఫ్యాట్ లేయర్, అక్కడ వరకు కూడా ఉండదు. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ. అండ్ వాట్ ఎవర్ హ్యాస్ టు బీ డన్, ఏ ప్రొసీజర్ అయినా సరే ఒక డర్మటాలజిస్ట్ హ్యాండ్స్లో చేయించుకుంటే రాదర్ దెన్ సమ్ కాస్మెటాలజీ కానీ లేకపోతే సమ్ అదర్ పీపుల్, అన్ట్రైన్డ్ పీపుల్, వాళ్ళకంటే ప్రాపర్ డర్మటాలజిస్ట్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ గైడెన్స్లో తీసుకుంటే మాత్రం నథింగ్ టు బి వరీడ్ ఆఫ్. ట్రీట్మెంట్ మనం తీసుకున్నప్పుడు అది లేజర్ అవ్వచ్చు, సమ్ అదర్ హెయిర్ ట్రీట్మెంట్, అది ఎన్నాళ్ళు రిజల్ట్ ఉంటుంది? అంటే మనం మళ్ళీ చేయించుకోవాలా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. వన్స్ మనం స్టార్ట్ చేస్తే మనం ట్రీట్మెంట్ కంటిన్యూస్గా చేయించుకోవాల్సి వస్తుందేమో, సో నేను అంత ఎఫర్ట్ చేయలేను, అన్నిసార్లు నేను చేయించుకోలేను అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? లేజర్లో డిఫరెంట్ రకాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ హెయిర్ రిడక్షన్ లేజర్స్ అని చెప్పి, మనకు యాంటీ పిగ్మెంటేషన్ లేజర్స్ అని చెప్పి, అండ్ యాక్నీకి సంబంధించి డిఫరెంట్ లేజర్స్ ఉన్నాయి, ఎరిథిమాస్కి సంబంధించి డిఫరెంట్ లేజర్స్ ఉన్నాయి. మీకు ఏ ట్రీట్మెంట్ మీరు తీసుకుంటున్నారు, ఏ లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఉంటాయి. ప్రతి లేజర్ మీకు లైఫ్ లాంగ్ తీసుకుని అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ రిడక్షన్ లేజర్స్ ఉన్నాయి,
అవి ఆన్ అన్ యావరేజ్ మనం ఏం చెప్తాము, నార్మల్ హ్యూమన్ బీయింగ్లో హూజ్ హార్మోన్స్ ఆర్ ఆల్ అండర్ నార్మల్ వాల్యూస్, వాళ్ళకు ఆన్ అన్ యావరేజ్ 8 సిట్టింగ్స్ పడతాయి మనకు. ఓకే. సో మంత్లీ వన్స్ వేసుకున్నా సరే ఆన్ అన్ యావరేజ్ మీకు 8 మంత్స్. ఎస్. బట్ కమింగ్ టు పిగ్మెంటేషన్ లేజర్స్ అన్ని సిట్టింగ్స్ అక్కర్లేదు మీకు. మీకు రెస్పాన్స్ ఇప్పుడు సపోజ్ మనము 4 మెంబర్స్ ఉన్నాము, 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ టైప్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క స్కిన్ టైప్ రెస్పాన్స్ డిఫరెంట్గా ఉంటుంది. సో స్కిన్ టైప్ రెస్పాన్స్ని చూసి వీ హ్యావ్ టు అసెస్ ద నెంబర్ ఆఫ్ సెట్టింగ్స్. ఓకే. ఆన్ అన్ యావరేజ్ వీ కెన్ టెల్ 3 to 4 or 4 to 5. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ డిపెండ్స్ అపాన్ మీ స్కిన్ ఆ ట్రీట్మెంట్కి ఎంత ఫాస్ట్గా రెస్పాన్స్ అవుతుంది అనేది. ఓకే. సో అట్ లాస్ట్గా హెయిర్ ఫాల్కి సంబంధించి మరి వనితా టీవీ ప్రేక్షకులకి ఏం చెప్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అని చూసుకుంటే ప్లీజ్ స్టార్ట్ కరెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద న్యూట్రిషన్ పార్ట్. ప్లీజ్ టేక్ ప్రోటీన్ రిచ్ ఫుడ్, ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి, షుగరీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, జంక్ అవాయిడ్ చేయండి. ఎస్పెషలీ ఇన్ ద కిడ్స్ ఎంత తక్కువ జంక్ ఇచ్చి మీరు ఎంత ప్రాపర్గా న్యూట్రిషన్ ఫుడ్స్ లైక్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకొని ప్రాపర్ ఫైబర్ డయట్ తీసుకుంటూ హైడ్రేషన్ మెయింటైన్ చేసుకుంటుంటే మీకు ఎటువంటి ఇష్యూస్ రావు కిడ్స్లో. కమింగ్ టు అడల్ట్స్, stress-free life is impossible, I can understand, but lifestyle changes are very important. Time ante proper ga 6 to 8 hours of sound sleep okati, hydration 3 liters of water, next at least 30 minutes of physical activity or yoga or ilantivi cheskuntu, protein rich daily oka హ్యాండ్ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అని, ఫ్రెష్ ఫ్రూట్స్ డైలీ ఒక హ్యాబిట్ చేసుకుంటూ, అలా జంక్ అవాయిడ్ చేసి షుగర్స్ అవాయిడ్ చేసి హెల్దీ డైట్ తీసుకుంటూ మెయింటైన్ చేసుకుంటే యూ విల్ నాట్ హ్యావ్ ఎన్ ఇష్యూ. ద మూమెంట్ యూ స్టార్ట్ అబ్జర్వింగ్ సమ్ కైండ్ ఆఫ్ హెయిర్ లాస్, ప్లీజ్ అప్రోచ్ అ డర్మటాలజిస్ట్. షీ విల్ ఆర్ హీ విల్ బీ హెల్పింగ్ యూ ఆన్ ద బెస్ట్ వే హౌ టు డీల్ విత్ ద ప్రాబ్లమ్. ఓకే. థ్యాంక్ యూ డాక్టర్ సానియా రియాజ్ గారు. సో ఇవాల్టి హెయిర్ లాస్ టాపిక్కి సంబంధించి అన్ని వివరాలు చాలా క్లియర్గా మా అందరికీ తెలిసేలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, హెయిర్ లాస్ అనేది మరీ మనం పెద్ద సమస్యగా చూడాల్సిన అవసరం లేదు. ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎన్నో హెయిర్ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎవరైనా హెయిర్ లాస్ అనిపిస్తుంది అనుకుంటే వెంటనే ఒక డర్మటాలజిస్ట్ని మీరు సంప్రదించినట్లయితే ఒక మంచి ట్రీట్మెంట్ తీసుకొని మీరు ఆ సమస్య నుంచి బయటపడచ్చు. ఇది ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.